అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. అన్నదాత సుఖీభవ. అదే మరి ఈ రోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్ల నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్లీ అన్ని రిజర్వాయర్ల నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని కూడా మానిటర్ చేస్తాం. రైట్ వాసు గారు, మీ చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహా నిజంగానే యూరియా సమస్య ఉందా, లేకపోతే కావాలని న్యూసెన్స్ చేస్తే మాత్రం బొక్కలో పెట్టి వాళ్ళని వదిలిపెట్టేది లేదా? అంటే వారి భాష, ఎవరు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి భాష చెప్తున్నా కాబట్టి వాస్తవం మాత్రం మాట్లాడండి. నిజంగానే కుప్పంతో సహా మీ చిత్తూరు జిల్లాలో యూరియా కొరత నిజంగానే ఉందా? ముందుగా సాక్షి వీక్షకులకి, యాంకర్ గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. నమస్తే. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, పొలానికి వెళ్ళి కష్టం చేసుకుని పంట పండించుకునే రైతుల్ని ఈ రోజు ఎండలో నిలబెట్టిన ఘనత ఎవరికైనా తగ్గుతుంది అని అంటే అది ఈ కూటమి ప్రభుత్వానికే తగ్గుతుంది. అసలు వ్యవసాయమే దండగా అని ఒక దశాబ్దం 2 దశాబ్దాల కిందట మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వారి పాలనలో ఇంతకన్నా మించి ఎలాంటి పరిస్థితులు ఉంటుంది మనమే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ DCMS కన్నా అక్కడ చూడండి ఒకసారి, వేలాది మంది రైతులు ఆ ఎండనక వాననక పడిగాపులు కాస్తుంటే ఒక్క యూరియా బస్తా కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఏంటండి? సోషల్ మీడియాలో పెట్టే ఏ వీడియో అయినా సరే ఫేక్ వీడియోలు అంటున్నారా? కళ్ళకు కట్టినట్టుగా అంతమంది వేల జనం ఈ రోజు ఆ DCMS ఆఫీసుల ముందర నిలబడి చూస్తుంటే ఆ DCMS అధికారులు అందరూ కూడా వాళ్ళని ఒక చాలా చిన్న చూపుగా అవమాన రకంగా అవమానిస్తూ కనీసం అడుక్కునే వాళ్ళని చూసినట్టుగా ఈ రోజు రైతుల్ని చూస్తున్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందిరా అంటే అంత దారుణంగా ఉంది. ఓపెన్ చూస్తే DCMS ఆఫీసుల్లో యూరియా దొరకదు, మనకి బ్లాక్ లో ప్రైవేట్ లో అయితే ఖచ్చితంగా దొరకదు. కానీ 240 రూపాయలకి దొరకదు. 400, 500, 600, 700 మినిమం. నిజంగానే బ్లాక్ లో అంత రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉందా? నిజంగా అంత రేటు పెట్టి బ్లాక్ లో కొనాలా? ఏ రోజు బ్లాక్ మార్కెట్ చూడలేదు కదా గత ప్రభుత్వంలో. అసలు యూరియాని బ్లాక్ లో అమ్ముతారన్న విషయం కూడా మాకు తెలియదు. అందుకే అంటున్నా నేను, అసలు యూరియాని కూడా బ్లాక్ లో అమ్ముతారు, యూరియాని కూడా బ్లాక్ లో అమ్మగలుగుతారు అన్న ఘనత కూడా మాకు ఎంతవరకు తెలుస్తారు. ఎందుకు అని అంటే వాస్తవానికి ఆ యూరియా ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు తీసుకుంటారు అనేది ఒక అసలు మనం గమనించడం అలాంటి జరిగే ఒక పద్ధతిని ఇంత రచ్చరంబోలా చేస్తా అసలు ఈ కూటమి నాయకుడు ఆ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడినా సరే ఆయన వెటకారం. ఈ రోజు రైతులంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఒక వెటకారంగా తయారైంది. అసలు సార్ ఈ రాష్ట్రంలో అడుగడుగున బెల్ట్ షాపులు, అడుగడుగున వైన్ షాపులు, అడుగడుగున బార్లు, ఈ 3 చోట్లకి మనం వెళ్తే క్యూ లైన్ కనపడదు. కానీ పేద ప్రజలు రేషన్ షాపుల ముందర చూసినారంటే క్యూ లైన్ ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవాలంటే క్యూ లైన్ ఉంటుంది. వికలాంగుల పెన్షన్ తీసుకోవాలంటే క్యూ లైన్ ఉంటుంది. ఈ రోజు నిత్యావసరాల వస్తువులు పేదవాడికి మంచి చేసే ఏ కార్యక్రమం అయినా క్యూ లైన్ ఉంటుంది. కానీ బెల్ట్ షాపులకి క్యూ లైన్ ఉండవు, మద్యం షాపులకు క్యూ లైన్ ఉండవు, బార్ షాపులకు క్యూ లైన్ ఉండవు. ఈ రోజు నిజంగా చెప్పండి, 10,641 రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నిర్మించిన ఆర్బీకే కేంద్రాలు 10,641. అన్ని కేంద్రాలని ఆ రోజు ఆయన నెలకొల్పి రైతుల కోసం కేంద్రాల్లో ఏం చెప్తారండి? ప్రతి రైతులకి ఏ టెక్నాలజీ ఉపయోగించాలి, ఏ పంటలు వేయాలి, ఏ టైంలో ఏ పంటకి ఏ లాభం వస్తుంది అని రైతులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం ఇచ్చిన పథకాలు ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం, వైఎస్ఆర్ జలకళ పథకం,
వైఎస్ఆర్ పంట బీమా 9 ఉచిత కరెంటు, ఏదన్నా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 7 లక్షల వరకు బీమాని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఏమైనా ఈ రోజు రైతుని ఎంత హీనంగా చూస్తున్నారంటే, ఆయన ఒక వ్యవసాయ శాఖ మంత్రి, మీ శాఖలో జరుగుతున్న ఇంత గొప్ప స్కామ్ ని నువ్వు కళ్ళకు చూస్తూ ఈ రోజు బఫే భోజనాలతో మీరు పోలుస్తున్నారు అని అంటే దీనికన్నా ఏం విచిత్రం. ఇంత కష్టపడి రైతులు యూరియా వేసి పంట పండించి దాన్ని మార్కెట్ యార్డు తీసుకొని వస్తే దానికి గిట్టుబాటు ఉండదు, మిర్చి పంటకి గిట్టుబాటు ధర ఉండదు, పొగాకుకి గిట్టుబాటు ధర ఉండదు, పళ్ళకి. సార్ మొన్న బంగారుపాలెంలో మీరు చూసినట్లయితే కొన్ని ట్రక్కులకి కొన్ని వేల ట్రాక్టర్ల మామిడి పళ్ళని రోడ్లో పడేశారు. ఈ రోజు రైతుల కష్టాన్ని గాని వాళ్ళ గోష్ఠని గాని ఎవరైనా పెట్టుకుంటానంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వమే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టున్న వార్షిక బడ్జెట్ లో మనం ఉన్న ఈ 5 సంవత్సరాల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ఎంతో తెలుసా సార్? 1,59,000, అది కూడా 2020 సంవత్సరం, 21 సంవత్సరం, 22 సంవత్సరానికి 1,54,00,000 కోట్లు. మరి 23-24 అయితే 40,000 కోట్లు వ్యవసాయానికి ఈ రోజు వైఎస్ఆర్ ఖర్చు పెట్టింది. కానీ ఇప్పుడేం చూస్తున్నారు అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం బెదిరిస్తున్నారండి? అసలు రైతులనే అసలు జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకెళ్లిన ఈ దేశంలో రైతులని బిచ్చగాలుగా చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన బెదిరించే తీరును చూస్తుంటే నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం. ఆయన కేసులు పెడతారంట, రైతుల మీద కేసులు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు మీకేం కొత్త కాదు. ఒకప్పుడు రైతుల్ని మీద బుల్లెట్ వర్షం కురిపించారు, రైతుల్ని గుర్రాలతో తొక్కించారు, రైతుల్ని పొట్టలు పెట్టుకున్న చరిత్ర ఏదన్నా ఉంది అని అంటే అది మీకే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు బెదిరించడంలో మాకు కొత్తగా ఏం అనిపించడం లేదు. సార్ ఫైనల్ గా ఒకటే చెప్తున్నారు సార్, వైఎస్ఆర్ ప్రభుత్వంలో రైతే రాజు, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో రైతుకి బూజు పట్టిస్తున్నారు.